హాయ్ అండి. ఈరోజు చింతకాయ ఎల్లుల్లి పచ్చడి చేస్తున్నా. వాటికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె, ఎల్లుల్లి, చింతకాయ. ముందుగా చింతకాయ ఉడకబెట్టి దాని రసం తీసి పెట్టామండి చిక్కగా. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. చాలే పడుతుందండి ఆయిల్ దీనికి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ వేడైంది. ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. కాస్త పసుపు వేసుకుందాం. పోయిందండి. ఇప్పుడు మనం చింతకాయ ఉడకబెట్టి ఇందులో పోతాం. తీసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ రసం ఇందులో పోయాలండి. సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇది మరిగేలోగా మనం ఎల్లిపాయలు రుబ్బుదామండి. ఎల్లిపాయలు మిక్సీలో పోసుకుందాం. చింతకాయ రసం మసలిందో చూద్దామండి. మసలింది. అయితే ఎల్లిపాయలు మిక్సీ పట్టినాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది 6 నెలల వరకు బాగుంటుందండి. మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలకు బాగుంటుంది. మళ్ళీ ఇది వేసుకున్నాక మంచిగా మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి తగినంత. సిమ్లో పెట్టి నూనె తేలేంత వరకు ఉడికించాలి. వేడి వేడి అన్నములకు బాగుంటుంది, మంచిగా ఉంటుంది ఇది. పేస్టు చింతకాయ రసము కలిసిందండి. అయిపోయింది, ఉడికింది. ఇప్పుడు డిష్లోకి వంపేద్దామండి. చింతకాయ ఎల్లుల్లి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నములకు బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.